మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ మదనపల్లి పార్టీ ఆఫీస్లో ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనుష మేడం గారు, అదేవిధంగా మనూజ మేడం గారు చైర్మన్, అదేవిధంగా షమీమక్క గారు, అదేవిధంగా ఉదయ్ కుమార్, మళ్ళీ వచ్చిన అందరూ కౌన్సిలర్లు, అందరూ మన వైఎస్ఆర్సీపీ వీళ్ళు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనం వచ్చిందను 12వ తేదీ ఒక ప్రజా ఉద్యమం కార్యక్రమం అని చెప్పి టేకప్ చేయడం జరుగుతుంది. ఆ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఒక గ్రూప్గా పోయేసిందును సబ్ కలెక్టర్స్కు కానీ లేకపోతే ఎంఆర్ఓస్ వీళ్ళు తహసీల్దారులు కానీ ఎవరు ఉంటారో వాళ్ళకందరికీ ఒక మెమరాండం ఇచ్చే కార్యక్రమం చేయండి. ఇది వచ్చిందో మా అధిష్టానం పిలుపు వరకు మేము చేస్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు వరకు మేము చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాల్లో నిమగ్నమైపోయింది. ఈరోజు పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆశించి ఎంతో హోప్స్ పెట్టుకొని పేద ప్రజల బిడ్డలు కూడా డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చేసిందో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చింటే ఈ ప్రభుత్వం వచ్చిందనో దానికి వచ్చిందనో అది కానీ నిజంగానే పేదవాళ్ళకి కానీ మేలు జరిగితే పేదవాళ్ళకి ఇది చేసే చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిలిచిపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చేయాలనే ఉద్దేశంతో దీన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసేసి ప్రైవేట్కి అప్పగించడం జరుగుతూ ఉంది. దీనికి వచ్చిందనో అక్కడ వచ్చిందనో ఒక కోట్లాది కోట్లు ఉండే వాల్యుబుల్ ల్యాండ్స్ను కానీ అదే ఒక బిల్డింగ్స్ కానీ మామూలు రేట్లకు కూడా పెత్తందారులకు అమ్మేయడం జరుగుతూ ఉంది. దీని వెనకాల ఏముందో ఏమి అర్థం కావడం లేదు. దీని కింద ఖచ్చితంగా క్విట్ ప్రో లెక్కలో ఏదో జరుగుతూ ఉందని ప్రజలకు అనుమానం ఉంది. మేము కోరుకునేది ఒకటే, ప్రజా వ్యతిరేక విధానాల్లో ఈరోజు పేద బిడ్డలు డాక్టర్లు కావాలా, వాళ్ళు పేదరికంలో వాళ్ళు డాక్టర్లు అయితేనే వాళ్ళు పేదలకు సేవ చేయగలరు అనే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చినారు. దీనికి వచ్చిందను చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా దీనికి అగెనిస్ట్గా పోయేసిందను ఈ డెసిషన్స్కు అగెనిస్ట్గా పోతూ ఉన్నారు. దానికోసం మేమందరూ ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి ర్యాలీ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ వచ్చి మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. మేము వచ్చేందుకు చిత్తూరు బస్ స్టాండ్ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక ర్యాలీలో పోయేసి అక్కడ వచ్చి సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి వచ్చేందుకు మా పిలుపు ఒకటే, అందరూ తల్లిదండ్రులు, ఎందుకంటే మీ బిడ్డల కోసం ఈరోజు వైఎస్ఆర్సీపీ పాకులాడుతూ ఉంది, ఏ ఉద్యమం చేస్తూ ఉంది. ప్రతిదీ కూడా మీ బిడ్డలు డాక్టర్ కావాలనే ఉద్దేశంతో, జగన్మోహన్ రెడ్డి గారి కళలు నెరవేరాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మీ కళలు నెరవేరాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాము. కాబట్టి మీరందరి తోడ్పాటు తల్లిదండ్రులు ఎస్పెషల్లీ దీంట్లో పాలు పంచుకోవాలా. అదేవిధంగా వచ్చిందనో ప్రజా సంఘాలు కూడా దీంట్లో పాలు పంచుకోవాలా. ప్రజల కోసం పోరాడే ప్రజా సంఘాలు కూడా దీంట్లో పాలు పంచుకొని ఖచ్చితంగా మనం ఈ ర్యాలీని కానీ సక్సెస్ చేసి రాష్ట్రమంతటా ఈ ర్యాలీలు జరుగుతాయి. అన్ని సక్సెస్ అయితే కొద్దో గొప్ప ప్రెషర్ పెరిగి ఈ కూటమి ప్రభుత్వం దిగి వచ్చి గవర్నమెంట్ కాలేజ్ జోలికి పోతున్న నమ్మకంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్టూడెంట్స్ కానీ, ప్రజా సంఘాలు కానీ, తల్లిదండ్రులు కానీ, వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని ఈ ర్యాలీని గ్రాండ్ సక్సెస్ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరూ బుధవారం వచ్చిందనో చిత్తూరు బస్ స్టాండ్ గారు అసెంబ్లీ కావాలని చెప్పి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, గత దాదాపుగా 2-3 monthsగా ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేయకూడదు అని అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ తరపున, శ్రేణుల తరపున ప్రజల్లోకి ఒక మెసేజ్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నవంబర్ 12వ తేదీ ప్రజా ఉద్యమం ఒక ప్రోగ్రాం కింద మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేయకూడదు అని మనం ఒక మెమరాండం సబ్ కలెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మదనపల్లి నియోజకవర్గం తరఫున మన నిసార్ అన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ప్రీతం నాయకులు ఎంపీ మిథున్ అన్న కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. మన ముఖ్య ఉద్దేశము, ప్రజలకి మంచి సంక్షేమ పథకాలు ఎటు అందివ్వలేకపోతున్నారు, కనీసం ఉన్న వైద్యాన్ని మంచిగా కంప్లీట్ చేసి ప్రజలకు అందియాలి, పేద బిడ్డలు చదువుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించాలనే ఆలోచన కూటమి ప్రభుత్వంలో అసలు ఎలాంటి ఆలోచన లేకుండా పరిస్థితికి తీసుకుపోతున్నారు. మేము అడుగుతున్నది ఒకటే, సంక్షేమ పథకాలు ఇచ్చిన వాటిని సక్రమంలో ఇవ్వలేకపోయినప్పుడు మరి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చెప్పడం, ఎందుకు మళ్ళీ ఇలా ప్రజలు ఎందుకు మబ్బు పెడుతున్నారు అనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మదనపల్లికి మెడికల్ కాలేజీ ఈరోజు కాదు, కొన్ని సంవత్సరాల ఒక డ్రీమ్, దాన్ని ఈరోజు నిజాం చేస్తూ మన ఎంపీ మిథునన్న గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంటే దాన్ని ఈరోజు నీరు గారుస్తూ రాష్ట్రమంతటా 17 కాలేజీలని ఇస్తే
వాటిని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తీసుకొచ్చినారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు దాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు పరం చేసి వాళ్ళకి కావాల్సిన ముడుపులను తీసుకోవడానికి అతి తక్కువ చౌక ధరకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈరోజు కట్టబెట్టడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ప్రజలందరూ గమనించాలి. దయచేసి మేము ప్రజలు కోరుకునేది, ఎందుకంటే ఈ రోజుల్లో వైద్యం అనేది అతి ఖరీదైపోతుంది. దాన్ని పేద ప్రజలకి ముఖ్యంగా మంచి వైద్యం అందాలి, పేద ప్రజలు బిడ్డలు చదువుకోవాలని ఒక మంచి సంకల్పంతో తీసుకొచ్చిన దీనికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు భాగస్వాములే దీంట్లో పాల్గొనాలి. అదేవిధంగా ప్రజలకు మంచి జరుగుతుందంటే ప్రతి ఒక్కరూ పార్టీకి అతీతంగా మనకి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం కాకూడదనే ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం పాల్గొని దీన్ని సక్సెస్ చేస్తూ, అంతేవిధంగా దీన్ని ప్రైవేట్ పరం కాకూడదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి అన్నిటికీ మద్దతుగా ప్రజలందరూ ముందుకు రావాలని కోరుకుంటూ, దాంట్లో భాగంగా 12వ తేదీ మదనపల్లిలో జరగబోయే మెడికల్ కాలేజీ వ్యతిరేకతను ప్రతి ఒక్కరూ పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు దీన్ని బాధ్యతగా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఇక్కడ మదనపల్లి మున్సిపాలిటీ నిసార్ అహ్మద్ గారి ఆఫీసులో పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా చేరి 12వ తేదీ నవంబర్ ర్యాలీ పైన అందరూ కూడా చర్చించుకోవడం, మరి ఆ పోస్టర్ కూడా రిలీజ్ చేశాము. ఈ ఉద్యమానికి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేసే ఈ ప్రజా ఉద్యమానికి మన మిథున్ రెడ్డి ఎంపీ గారు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున లీడర్స్, వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి మదనపల్లి ర్యాలీకి రావడం జరుగుతుంది. దయచేసి అందరూ మున్సిపాలిటీ వార్డ్ మెంబర్లు కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరూ కూడా ప్రత్యేకంగా కూడా మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ మీటింగ్కు అందరూ ఈ ర్యాలీకి రావడం జరుగుతోంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, 12వ తేదీ 10 గంటలకంతా చిత్తూరు బస్ స్టాండ్ దగ్గరికి అందరూ అసెంబ్లీ కావాల్సిందిగా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్.